ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని ఎన్నికల సమయంలో తీసుకొని రావడం జరిగింది. ఆ సూపర్ 6ను గాలి కొదిలేసి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళందరికీ మేలు చేకూర్చే విధంగా ఇసుక దోపిడీ, లిక్కరు, సిమెంటు ఇటువంటివన్నీ వేస్తున్నారు. ఆ రోజు మన జగనన్న గారు అందరికీ పార్టీలకు అతీతంగా పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో అందరికీ సంక్షేమ పథకాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. చూడుకున్నట్ల అందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు పంపిణీ చేసినటువంటి మన ముఖ్య నాయకుడు. అదేవిధంగా డిఎస్సి అన్నారు, 6,000 ఉద్యోగాలు అన్నారు. ఇంతవరకు మొట్టమొదటిసారిగా డిఎస్సి పైన సంతకం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఏ ఒక్క ఉపాధ్యాయులు కూడా నియమించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పేద ప్రజలందరినీ వదిలి కేవలం తెలుగుదేశం నాయకులు వాళ్ళ లీడర్ను కాపాడుకున్నటువంటి పరిస్థితి, కాపాడుకునే మార్గంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దయచేసి ఇదే విధంగా పునరావృతమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రీతిలో ఇదే విధంగా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ ప్రభుత్వాన్ని రోడ్ల మీద వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. రైతులందరికీ మా కార్యకర్తలందరికీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా మీరు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను విడిచి ప్రజలకు నీతి నిజాయితీగా పరిపాలన చేసి మీరు ప్రజల మన్నను పొందాలని మేము తెలియజేస్తున్నాం. ఈ పదవి ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరుంటారు, నెక్స్ట్ మేముంటాము. ఖచ్చితంగా మన శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాతం 40% ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది. మీరు ఎవరు ఏమి ఆలోచన చేసినా మా కార్యకర్తల పైన ఏ విధమైనటువంటి అరాచకాలు సృష్టించినా రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. మన జగనన్న గారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు, అయి తీరుతారు. ప్రజలు కూడా ఆ రీతిలో ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఇదే తరహాలో మీరు మా నాయకుల పైన ఏదైతే దాడి చేస్తారో, మా నాయకులను ఏదైనా హింసిస్తారో దానికి వడ్డీతో సహా మీకు రెట్టింపు చేస్తామని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.